దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రియమైన సహోదరులారా, కీర్తన గ్రంథము 2వ కీర్తనను ధ్యానం చేసుకుందాం. వై డు ద నేషన్స్ రేస్ అండ్ ద పీపుల్ ప్లాట్ ఎ వైన్ థింగ్? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. వై డు ద నేషన్స్ రేస్? ఎందుకు అన్యజనులు, ఈ యొక్క ప్రపంచము అల్లరి రేపుతూ ఉంది. పీపుల్ ప్లాట్ వైన్ థింగ్స్, ఆ ప్రజలు ఎందుకు అటువంటి దానిని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు దేవుడి మీద వాళ్ళు రేజ్ అవుతూ ఉన్నారు. అల్లరి రేపుచూ ఉన్నారు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, విపక్షాలు, లోకలు ఉండేటువంటి ప్రజలు అనేకుల మంది వారి వారి యొక్క భావాలను వాళ్ళు బయట పెట్టుకుంటూ వాళ్ళ యొక్క మైండ్స్ని, వాళ్ళ మనసుల్లో ఉన్న విషయాలను బయటపెట్టి ప్రజలను మరి రేట్ చేస్తూ వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలాగా అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు? ఈరోజు నువ్వు చూసినట్లయితే ఇశ్రాయేలు దేశం మీదకి అనేక మంది అన్యజనులు వస్తూనే ఉన్నారు. అరబ్ కంట్రీస్ వస్తున్నాయి, అన్యజనాంగం వస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే అక్కడ ఉండొద్దు, అది ఉండొద్దు అని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ప్రభువు దేవుడు కోరుకున్నాడు, అదే యెరూషలేము అక్కడే ఉండాలి, దావీదు కట్టిన మందిరము అది ఆ చోటనే ఉండాలి. అక్కడ ఉంటేనే దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని రాజ్యము అక్కడి నుంచి ప్రారంభించబడుతూ ఉంది. ఒకనాడు అక్కడి నుంచి ప్రారంభించబడింది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ was started from that place which is the built. Where is the built? And by who built on the Jerusalem mountain, the house of the God. Yes, ఆ యొక్క సొలొమోను మహారాజు చక్రవర్తి, the emperor of the Solomon has built a great house of God. దేవుని మందిరాన్ని ఆయన అక్కడ కట్టడం చూస్తాము. అయితే ప్రజలు ఎందుకు అల్లరి రేపుచున్నారు? అండ్ ద పీపుల్ ప్లాట్ ఏ వెయిన్ థింగ్, ఎందుకు వ్యర్థమైన దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు? వాళ్ళకి ఏమయ్యిందంటే ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ సెట్ దెమ్సెల్వ్స్ అండ్ ద రూలర్స్ టేక్ కౌన్సిల్ టుగెదర్. మనము వారి కట్టులను తెంపుదము రండి, వారి పాసములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ సెట్ దెమ్సెల్వ్స్, ఈ లోకంలో భూమి మీద రాజులందరూ కూడా ఒక దగ్గర నిలబడి, అండ్ రూలర్స్ టేక్ కౌన్సిల్ టుగెదర్, అందరూ కలిసి, ఆ పరిపాలకులందరూ కలిసి టేక్ కౌన్సిల్ టుగెదర్, కలిసి ఒక ఆలోచన తీసుకుంటూ ఉన్నారు. అగైనెస్ట్ ద లార్డ్, అగైనెస్ట్ హిస్ అనాయింటెడ్, ఆయన అభిషక్తుడి మీద విరోధముగా నిలబడుచు ఉన్నారు. అగైనెస్ట్ ద లార్డ్, అగైనెస్ట్ హిస్ అనాయింటెడ్. చూడండి, దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద, దేవుని ప్రజల మీద, all the other nations against on the children of God as they plot a vain thing. వ్యర్థమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఆలోచన అంటే, ఆ దేశం అక్కడ ఉండొద్దు, ఆ ప్రజ అక్కడ ఉండొద్దు. ఎందుకు అంటే వాళ్ళు, దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ సాతాన్. ద సాతాన్ ఎంటర్ దేర్ హార్ట్. సాతాను వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి, yes, they prepare the people against the God, children of God, against the God, against the anointed of the Lord. దేవుని అభిషక్తుల మీదకు వ్యతిరేకముగా వాళ్ళు నిలబడి, వాళ్ళందరూ కలిపి ఒక కౌన్సిల్ అయ్యి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని అనుకుంటున్నారంటే, let us break their bonds in pieces and cast away their cords from us.
వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము, వారి కట్లను తెంపుదము. బ్రేక్ దైర్ బాండ్స్ అండ్ వారి కట్లను తెంపుదము రండి, వారి కట్లను తెంపుదము రండి. ఎవరి కట్లండి? అసలు నౌ హూ ఆర్ ఇన్ ద బాండ్స్లో ఉండేవారు ఎవరు అంటే ద అన్గాడ్లీ పీపుల్, ద అన్గాడ్లీ పీపుల్. దుష్టులు వాళ్ళు బాండింగ్స్లో ఉన్నారు, సాతాను బాండింగ్స్లో ఉన్నారు. వారి కట్లు తెంపుదాం మానేసి దేవునితో బాండింగ్ అయినటువంటి వారిని, వారి కట్లను తెంపుదాము. లెటస్ బాండ్స్ ముక్కలు చేద్దాము రండి. అండ్ ద కార్డ్స్, వారి యొక్క పాసములు మన యొద్ద నుంచి తొలగించేద్దాం. వాళ్ళు మనలో ఈరోజు క్రైస్తవుల మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెడుతూ ఉన్నారు, దేవుని బిడ్డల మీద. టుడే so many yes conditions will be applied, terms and conditions applied on the people of children of God. దేవుని ప్రజల మీద అనేకులు వారి యొక్క మనోభావాలను రుద్దేసి వారి నుంచి దేవుడి దగ్గర నుంచి తీసేద్దాం వాళ్ళని. then they will mix, they will meet, they will include with us in the ideal worship. విగ్రహారాధనలో కలుపుకుందాం రండి, ఇంక్లూడ్ చేద్దాం రండి. ఫస్ట్ they have exclude, now they will be include in the name of the Satan. నామములో కలుపుకుందాం రండి, వారి పాసాలు తెంపుదాం. cast out away their cards. దుష్ట ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు, దుష్ట ఆలోచనలు. సమాజమా సంఘమా ఆలోచన చెయ్యి, నువ్వు ఆలోచన చేసినట్లయితే and he let us break their bonds in pieces and cast away their cords from us. ఇదిగో మన యొద్ద నుంచి మన యొద్దకు ఆ యొక్క వారి పాసములను తెంపుదాము రండి. వాళ్ళకి ఏదైనా ఈరోజు చాలా మత ఉన్మాదం కలిగినటువంటి క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళు, క్రైస్తవులు నానా రకాలుగా వాళ్ళు ఇరుకును పెడుతూ ఉన్నారు, ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రిస్క్లో పెడుతూ ఉన్నారు ఈరోజు. అండ్ హూ సిట్స్ ఇన్ ద హెవెన్ షల్ లవ్ ద లార్డ్ షల్ హోల్డ్ దెమ్ ఇన్ డెరిసియన్. అయితే them shall laud them in derision. Who sits in the ప్రభు వారు ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రైస్తవులు మనం దగ్గర నుంచి దూరం చేసేద్దాం, లేకుండా చేద్దాం, ఏదైనా చేద్దామని అనుకున్న సమయంలో ప్రభు వారు చూస్తూ ఉన్నారు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. నౌ ద లార్డ్స్ లాఫ్, నౌ shall laugh, the Lord shall hold them in derision, and he shall speak to them in the wrath and distress them in deep displeasure. అయితే ప్రభు వారు కూడా ఆకాశమందు ఆసీనుడగు వాడు, who sits in the heaven is a laughing and derising. ఎందుకంటే ఆయన అపహాసించుతూ ఉన్నాడు ప్రభు వారిని చూచి. The Lord derising. ఎందుకంటే వాళ్ళరే నేను పుట్టించిన మనుషులరా, మీరు నా మీదకు వ్యతిరేకంగా చేస్తారా అని నవ్వుతూ ఆయన అపహసిస్తూ, అంటే అక్కడితో ఆగలేదండి. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. Then he shall speak to them in wrath. గొప్ప కోపంతో ఆయన అంటూ ఉన్నాడు కదా. Distress them in his deep displeasure. Distress them, వాళ్ళని ప్రచండ కోపముతో తల్లడింపచేయును. డిస్ట్రెస్నెస్ ఇస్ డిస్ప్లేస్యూర్, తల్లడింపు చేస్తాడు. ఆయన గొప్ప కోపంతో ఉన్నాడు. దయచేసి ఆయన కన్నులు మిమ్మల్ని చూస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలు మీరేమీ అనవద్దరా. మీకు చేతనైతే దేవుని వద్దకు నడిపించండి, మీరు రండి.
రక్షణ పొందుకోండి. కానీ రక్షణ పొందుకున్న వారిని మీరు ఏ మాట అనవద్దు. ఎందుకంటే ద wrath ఆఫ్ ద గాడ్ విల్ కేమ్ అపాన్ యూ. దేవుని గుర్తు మీ మీదకి వస్తే హీ డిస్ట్రెస్ యూ అండ్ ఈజ్ డీప్ డిస్ప్లేస్. ఆయన ప్రచండ కోపముతో మిమ్మల్ని తల్లడింపజేస్తాడు, నాశనం చేస్తాడు. హీ విల్ పెరిష్ యూ. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట. ఆయన బిడ్డలను మీరు తాకు. డోంట్ టచ్ ద పీపుల్ ఆఫ్ ద గాడ్. దేవుని ప్రజలను మీరు తాకవద్దు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, రండి, దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిగో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించి. Yet I have set my king on my holy hill of Zion. I will declare the decree. The Lord has said to me, You are my son. Today I have begotten. ఇంకా ముందుకెళ్తూ ఉన్నాడండి ప్రభు వారు. అక్కడితో నాగలేదు. He is not stop. ఆయన అక్కడితో ఆగలేదండి. ఆయన ఇంకా ఆయన కోపము, ద displeasedness, the wrath of the God fell upon the Gentiles and ungodly people who are gathering the rulers of the kingdoms of kings and will be gathered as congregation. దేవుని మాటలను విన్నటువంటి మీకు ఇదిగో దేవుడి మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాయి. ఐ విల్ డిక్లేర్ ద డిక్రీ. నేను ఒక చట్టాన్ని నేను ప్రవేశపెడుతున్నాను, ఒక చట్టాన్ని ప్రకటిస్తున్నాను. ద లార్డ్ హ్యాస్ సెడ్ టు మీ. ఇంకా ముందుకెళ్తూ ఉన్నాడు ఆయన, ఇంకా ముందుకెళ్తూ ఉన్నాడు ఆయన. ముందుకెళ్తూ ఆయన అంటూ ఉన్నాడు కదా, I have set my king on my holy hill of Zion. ఇదిగో నేను నా రాజు పర్వతం మీద కూర్చుండబెట్టాను. నేను నా పరిశుద్ధ పర్వతం మీద, హోలీ మౌంటైన్, I set my king. I will declare, the Lord has said to me, You are my son. Yet I have set my king on my holy hill of Zion. పరిశుద్ధ పర్వతము మీద, ఆయన పరిశుద్ధ పర్వతము మీద నేను ఆయనను కూర్చుండబెట్టాను, రాజుగా కూర్చుండబెట్టాను. ఐ విల్ డిక్లేర్ ద డిక్రీ. లార్డ్ హ్యాస్ సెడ్ టు మీ, యు ఆర్ మై సన్. నీవు నా కుమారుడవు. టుడే ఐ హ్యావ్ బిగాటన్ యు. నేను నిన్ను కనియున్నాను. ఈరోజు దేవుని ప్రజలుగా ఉన్న మీరు, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు, డోంట్ ఫియర్, భయపడవద్దు. లోకం పెట్టినటువంటి ఆ యొక్క డిస్టింగ్విషర్స్ అయినా, లేకుంటే ఆ డిస్ప్లీజర్స్ అయినా, అన్ప్లీజెంట్ అయినా, వాళ్ళ ట్రబుల్స్ అయినా, డిఫికల్టీస్ అయినా, దేనికి ఫర్ డోంట్ ఎఫ్రైడ్, బికాస్ ద లార్డ్ ఈజ్ బిహైండ్ యూ అండ్ ఫ్రంట్ యూ. నీ వెనుక, నీ ముందు నీ ప్రభువు ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. డోంట్ ఫియర్ టు ద నేషన్. వాళ్ళందరూ కాంగ్రిగేషన్ ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ కూడా నువ్వు భయపడవద్దు. వాళ్ళకు సమూహం ఏర్పాటు చేసిన నువ్వు భయపడవద్దు. నువ్వు ఎలాగ ఉన్నా భయపడవద్దు. అందుకని అంటూ ఉన్నాడు, యు ఆర్ మై సన్. నీవు నా కుమారుడివి. టుడే ఐ హ్యావ్ బిగాటన్ యు. నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు ప్రభువారు. కాబట్టి ఆస్క్ ఆఫ్ మీ, ఐ విల్ గివ్ యూ ద నేషన్స్ ఫర్ యువర్ హెరిటేజ్ అండ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ ఫర్ యువర్ పొజిషన్. అడుగుము, నేను నీకు ఈ యొక్క జనులను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ ఫర్ యువర్ పొజిషన్. ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ఇదిగో లోకము ఇచ్చినట్టు కాదు. ఎస్, ఐ విల్ గివ్ యూ ద నేషన్ యాజ్ ఎ పొజిషన్. ఐ విల్ గివ్ యూ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ యాజ్ యువర్ పొజిషన్, యువర్ ఇన్హెరిటెన్స్. ఐ విల్ గివ్ యూ. నేను నీకు ఇస్తాను.
ఇదిగో దేవుని మాటలు నీకు ఎందుకు వచ్చాయి? యూ షల్ బ్రేక్ దమ్ విత్ ఎ రాడ్ ఆఫ్ ఐరన్, యూ షల్ డాష్ దమ్ ఇన్ పీసెస్ లైక్ ఏ పాటర్స్ వెసల్. ఇనుప దండముతో నీ వారిని వెలుగగొట్టెదువు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. యూ షల్ బ్రేక్ దమ్ విత్ ఎ రాడ్ ఆఫ్ ఐరన్. ఇదిగో ఇనుప దండముతో నువ్వు పగలగొడతావు, నువ్వు భయపడవద్దు. యూ షల్ డెత్ దమ్, యూ షల్ డాష్ దమ్ ఇన్ పీసెస్ లైక్ ఏ పాటర్ వెసల్. ఇదిగో కుండను పగలగొట్టినట్టుగా బదులుపడతావు. యూ షల్ డాష్ దమ్, భయపడవద్దు. ఎన్నో కండిషన్స్, ఎంతో కాంగ్రిగేషన్స్ పెట్టినప్పటికీ కూడా ఇదే ప్రవచనము ఈరోజు నెరవేరుతూ ఉంది ఇశ్రాయేలు దేశం మీదకి. నేను ఇదే ప్రవచనము, this prophecy is now fulfilled on the children of God and on the earth today. దేవుని పిల్లల మీదకి ఇదే మాట మరి నెరవేరబోతూ ఉంటుంది. Now therefore be wise, O kings. రాజులారా మీరు వివేకులయుండుడి. Therefore be wise, O kings, be instructed, you judges of the earth. ఇదిగో భూపతులారా బోధనొందుడి. ఇన్స్ట్రక్టెడ్, బి ఇన్స్ట్రక్టెడ్. మీరు కొన్ని మాటలు నేర్చుకోండి, దేవుని మాటలు. సర్వ్ ద లార్డ్ విత్ ఫియర్ అండ్ రిజాయిస్ విత్ ట్రంబ్లింగ్. భయభక్తులు కలిగి యెహోవాని సేవించుడి. సర్వ్ ద లార్డ్ విత్ ఫియర్నెస్ అంటూ ఉన్నాడు కదా. విత్ ఫియర్, పరిచయం చేయండి. రిజాయిస్ ఇన్ ట్రెంబ్లింగ్, గజ వణికుచు సంతోషించుడి. కిస్ ద సన్ లెస్ట్ హీ బీ యాంగ్రీ. ఎందుకంటే ఆయన కోపము త్వరగా లెస్ట్ హీ బీ యాంగ్రీ అండ్ యూ పెరిష్ ఇన్ ద వే. నువ్వు మార్గములో చనిపోకమునిపే, నువ్వు చనిపోతావేమో ఇప్పుడే. కిస్ ద సన్, మీరు ముద్దు పెట్టుకునండి, కుమారుని ముద్దు పెట్టుకునండి. లెస్ట్ హీ బీ యాంగ్రీ యు పెరిష్ ఇన్ ద వే. ఇదిగో నువ్వు మార్గంలో చనిపోతే, నువ్వు మార్గంలో నాశనం అయిపోతావేమో, అందుచేతనే నువ్వు ముందుగా ముద్దు పెట్టుకో. when his wrath is kindled a little. ఇదిగో ఆయన ఆశ్రయించేవారు, ఆయన కోపము త్వరగా రగులుకొను. నౌ కిండిల్డ్ ఏ లిటిల్, ఇప్పుడే రగులుకొను. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన విశ్వసించే వారందరూ కూడా ఆశీర్వాదం ఆశ్రయించేవారు. హూ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ బ్లెస్డ్, ఆశ్రయించే ధన్యులు. ఈరోజు నువ్వు కాంగ్రిగేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నావా? నువ్వు టుగెదర్ అయ్యి నువ్వు దేవుని ప్రజలను పాడు చేయాలని అనుకుంటున్నావా? ఇదిగో దేవుని the wrath of the God will come upon you and you will be perish. Immediately repent your heart and I will scatter you. Immediately repent and perish will be yes, lest you will be perished. The anger of the God will come upon you. So please come and kiss the son, because he is my son. ఆయన నా కుమారుడు. I have begotten him. నేను ఆయన కని ఉన్నాను ఈరోజు. కాబట్టి నువ్వు డోంట్ టచ్ ద పీపుల్ ఆఫ్ ద గాడ్. డోంట్ టచ్ ద పీపుల్ ఆఫ్ ద గాడ్. దేవుని ప్రజలను తాకొద్దు. నువ్వు రాజువైన అధికారువైనా, నీ రాజును నేను, ఈ ప్రపంచానికి రాజుని. ఐ ఆమ్ ద క్రియేటర్, నేను సృష్టికర్తను. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని మాట ఇంతవరకు మీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు. వాట్ ఏ గ్రేట్ బ్రేవ్నెస్ హ్యావ్ గివెన్ యూ. ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మీకు ఇదిగో దేవుని మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువారు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం. వాక్యం బిడ్డలు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.